కృష్ణా జిల్లా గుడివాడలో వరద ముంపు బారిన పడిన ప్రతి కుటుంబానికి ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఎంపీ బాలశౌరి. వరద బాధిత గ్రామాల్లో నిత్యావసరాలను పంపిణీ చేశారు బాలశౌరి. వరదలు వచ్చే కష్టకాలంలో బాధితులకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఒద్దుల మెరక, చేదుర్తిపాడు పరిసర గ్రామాల్లోని బాధిత కుటుంబాలకు 15 రకాల నిత్యావసరాలను మరియు నిత్యావసర సరుకులతో కూడిన 500 కిట్లను ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే రాము పంపిణీ చేసి బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడారు. వరద గ్రామాల్లో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే రాము వెల్లడించారు. వరద రావడంతో బుడమేరు ఈ ఒద్దుల మెరక అనేటువంటి గ్రామం నందివాడ మండలంలో పూర్తిగా దెబ్బతినింది. మొన్న పడవలో వచ్చి ఈ గ్రామాన్ని కూడా మేము చూసాం. దీనికి సంబంధించి గ్రామాల్లో చాలా మంది సర్వస్వం కోల్పోయినటువంటి సందర్భం కూడా మనం చూసాం. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి హెచ్పిసిఎల్ వాళ్ళని కోరినప్పుడు వాళ్ళు ముందుకొచ్చి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఒక మంచి కిట్ ఇస్తామని చెప్పి ముందుకొచ్చారు. పామాయిల్, కందిపప్పు, అలాగనే వాళ్ళకి దుప్పట్లు అన్ని కావాల్సినటువంటి ఇంట్లో కావాల్సినటువంటి సామాన్ అన్నిటి కూడా దాదాపు 3,000-3,500 రూపాయలు వర్త్ అయ్యేటువంటి ఒక కిట్ ని హెచ్పిసిఎల్ వాళ్ళు ఇచ్చారు. సో ఈ గ్రామం తరపున నేను, ఎమ్మెల్యే గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు, సో మీ అందరం కూడా హెచ్పిసిఎల్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఫ్లడ్ రిలీఫ్ ఇస్తా ఉంది. ఇంకా చాలా చోట్ల నీళ్లు వచ్చే దారిలో కూడా నీళ్లు కనపడతా ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా ఇళ్ళు అయితే బయటపడినాయి చాలా వరకు. సో అందరూ ఇళ్ళకి గమ్యస్థానాలు చేరుకుంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా రోజుల నుంచి వాళ్ళకి పనులు లేక అసలు ఏం చేయాలో తెలియని ఆగమ్య గోచర పరిస్థితి. మేము క్యాంపులు పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. కానీ ఇంటికి వెళ్ళిన వెంటనే కూడా వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటారు కాబట్టి రకరకాలుగా కిట్స్ అరేంజ్ చేయటం జరుగుతుంది. ఇవి ఈ రోజు ఒద్దుల మెరక, చేదుర్తిపాడు 2 గ్రామాల్లో ఎంపీ గారి సౌజన్యంతో హెచ్పిసిఎల్ వారు ఆల్మోస్ట్ 3,000 ఖరీదు చేసే కిట్లు పంపిణీ చేస్తా ఉన్నారు. ఈ రెండు గ్రామాల మొత్తానికి చాలా చక్కగా సెటప్ అయి ఉంది. మొత్తం అంతా బట్టలు, శారీస్, టీ-షర్ట్స్, లుంగీలు ఇలాంటివే కాకుండా పామాయిల్, నిత్యావసరం కావాల్సిన చూస్తే గనక ప్లేట్లు, టంక్ లైనర్తో సహా ఎవరు చేశారో గానీ చాలా చక్కగా వెంటనే వాళ్ళ జీవితం స్టార్ట్ చేయడానికి సరిపడా ఐటమ్స్ అన్నింటినీ ఇక్కడ పెడతాం జరిగింది. వారందరికీ ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఎంపీ గారికి ఇక్కడికి వచ్చి ఒకసారి సందర్శించారు, రెండోసారి కిట్స్ పంపిణీ కూడా ఆయన వచ్చినందుకు ఆయనకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఫ్లడ్ రిలీఫ్ విక్టిమ్స్ కోసం మేము ఎంపీ బాలశౌర్య గారు అలాగే ఎమ్మెల్యే రాము గారు వాళ్ళ సాయంతో మేము ఈ కిట్స్ అరేంజ్ చేయగలిగాము. వీటిలో బేసిక్ నెసెసిటీస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మేము ఒక 500 కిట్లు దాకా అరేంజ్ చేసామన్నమాట ఈ ఫ్లడ్ రిలీఫ్ విక్టిమ్స్ కోసం.